పరబ్రహ్మణే నమః. పుణ్యధామమైన పవిత్ర పండరీపురంలో భాగవత ప్రియుడైన పాండురంగని ఆలయం నందు సుశ్రావ్య కంఠంతో ఒక వ్యక్తి సంకీర్తన చేస్తున్నాడంట. భక్తి తన్మయత్వంతో మైమర్చి నృత్యం చేస్తున్న వ్యక్తిని భక్తులందరూ చుట్టుముట్టున్నారంట. ఆ భక్తుల్లో జనించే పారవస్యానికి జనుల హృదయాలు ద్రవిస్తున్నాయి. అతని నుండి వెలుబికే మధుర గానానికి గుమిగూడిన భక్తుల మానసాలు పట్టు తప్పుతూ ఉన్నాయి. గంగా ప్రవాహంలా సాగిపోయి ఆ సంకీర్తన అప్పుడప్పుడు అప్రయత్నంగా ఆగిపోతుంది. రోమాంచలమై కదిలిపోతున్న అతని శరీరం ఒక్కసారి స్థానువుల కదలిక లేనిది అవుతున్నది. దగ్ధమై మోగిపోతుంది. నేత్రాల వెంట బాష్పాలు రాలుతున్నాయి. భగవన్ నామామృతాన్ని పానం చేస్తూ అతడు ఒక్కసారి గంతులు వేస్తున్నాడు. ఆలయంలో ప్రవేశించి విఠలనాథుని దర్శించలేని తన దురదృష్టానికి చింతిస్తూ కదలలేక పడిపోతున్నాడు. ఎవరి భక్త శిఖామణి, అతడే ఆదర్శ మహనీయుడు. పాండురంగ భగవాన్ని సేవలో తన జీవితాన్ని తరింపచేసుకున్న ధన్యజీవి అయిన చోఖామేళ అంత్యకులజుడు, అస్పృశ్యుడు. అతనికి దేవాలయ ప్రవేశం లేదని నిర్ణయించారు అగ్రకులజుడు. అతడు జన్మించిన కులాన్ని ఏవగించుకుంటున్నారే కానీ అతనిలో జనించే సంస్కారాన్ని చూడలేకపోతున్నారు. పుట్టుకతో అనారోగ్యంతో జన్మించిన ఎందరు శిశువులు పెద్దవారే ఆరోగ్యవంతులు కాలేదు. పుట్టగానే మాటలు రాలేదని, మాట్లాడే వయసు రాగానే అతని మాటలు వినకుండా చెవులు మూసుకుంటున్నామా? పుట్టగానే కళ్ళు తెరవలేదని, పెద్ద కాగానే నేత్రాలు తీసేస్తున్నామా? ఇవన్నీ ఆమోదయోగ్యమైనప్పుడు జన్మించిన కులాన్ని ఆధారం చేసుకుని వ్యక్తిని అసహించుకోవడము మూర్ఖత్వం అనిపించుకోదా? అధికారం ఉందని అహంకారాన్ని ప్రదర్శించి ఇలాంటి అన్యాయాలు మానవులు సాగించవచ్చునేమో కానీ కరుణామయుడైన భగవానుని ప్రేమ నేత్రాలలో ఈ తారతమ్యాలు కనిపించవు. పరమ భక్తుడైన చోఖామేలుని వైష్ణవ హృదయము పాండురంగ దర్శనానికి ఆరాడపడసాగింది. దేవాలయ ప్రవేశం తనకు నిషేధించడం వలన ఆలయ ముఖద్వారం ముందు నిలబడి చోఖామేళ భగవాన్ని నోరారా కీర్తిస్తూ ఉండేవాడు. విఠలనాథుని ఆలయం ముందు ఈనాడు చోఖామేళ పరవశించి చేస్తున్న సంకీర్తనని భక్తులందరూ గుమిగూడి వింటున్నారు, ఆనందిస్తున్నారు. సంకీర్తనామృతాన్ని తనివి తీరా గ్రోలి ఉన్మత్తుని వలె ఊగుతూ ఉన్న చోఖామేళను ఒక వ్యక్తి పట్టి ఆపుతాడు. నీవు కనపరిచే పారవస్యము వాస్తవమైతే, నీలోని భక్తి యథార్థమైతే భక్త జన రక్షకుడైన పాండురంగుడు నీకు ఆలయ ప్రవేశాన్ని ఎందుకు కల్పించడు? అర్హత లేని విషయంలో అరులు చాచడము అనుచితము. బ్రాహ్మణ పంక్తిలో సునకం కూర్చుని భుజించగలుగుతుందా? రాజమందిరంలోనికి యాచకుడు ప్రవేశించగలడా? యుద్ధ ప్రయాసల్ని విడిచిపెట్టి దూరంగా వెళ్ళు అని చోఖామేల్ని క్రింద పడేలా అమానుషంగా తోశాడు. క్రింద పడిపోయిన చోఖామేలుడు మెల్లగా లేస్తూ, అయ్యా, నేను అంత్యకులచుండన్న మాట ఎంత వాస్తవమో నాలోని భక్తి కూడా అంత వాస్తవమే. అస్పృశ్యుడైనంత మాత్రాన నేను భగవంతుని కరుణకు అనర్హున్న. బురదలో ఉద్భవించిందని పద్మాన్ని వికసింపచేయటానికి సూర్యుడు నిరాకరిస్తున్నాడా? మేఘాలు తాము వర్షించే జలాన్ని పుణ్యనదులకి పరిమితం చేసి మురికి గుండలను విస్మరిస్తున్నాయా? సహనశీలి అయిన భూమాత అస్పృశ్యులు తనపై నడవకూడదని ఆదేశిస్తుందా? నేను అంత్యకులచుడైనంత మాత్రాన నా ఆరాధన భగవంతునికి ప్రియం కాకపోతుందా అని వినమ్రతతో విన్నవించుకొని బరువైన హృదయంతో ఇంటివైపు నడుస్తాడు. భర్త రాకను గమనించి ఎదురుగుండా వచ్చి భర్త పాదాలను కడిగి ఆ పవిత్ర జలాన్ని శిరంపై చల్లుకొని భోజనం ఆరగించడానికి ఆహ్వానిస్తుంది చోఖామేలుని సతీమణి సాయిరాబాయి. అవమానంతో వాలిపోయిన కనురెప్పులను మెల్లగా ఎత్తి భార్య వంక దీనంగా చూస్తాడు చోఖామేళ. భర్త ముఖంలో అగుపించే విషాద ఛాయల్ని గుర్తించిన సాయిరా భర్తను సమీపించి ఎందుకలా ఉన్నారని అడుగుతుంది. చోఖామేళ సాయిరాను తదేకంగా చూస్తూ, ఎలా ఉన్నాను? ఇంతకన్నా మరో విధంగా ఉండడానికి వీలు లేదని నా జన్మ శాసించింది. తెలిసి నేను ఏ నేరమూ చేయలేదు. దోషపూరితమైన మనస్తత్వము, అధర్మయుతమైన ప్రవర్తన నాకు తెలియవు. ఎంత నిర్మలంగా జీవించినప్పటికీ నాకు సమాజంలో స్థానం లేదు. నా ఆరాధ్య దైవమైన పాండురంగం దర్శించడానికి కూడా నాకు అర్హత లేదు. అర్జునులతోనూ అవమానాలతోనూ బ్రతుకు కృషించిపోవలసిందే గాని ఆనందంగా జీవించే అవకాశము మనకి జన్మకు లేదు అని బోరున పసిబిడ్డలాగా ఏడవడం మొదలుపెట్టాడు. సాయిరా భర్తను వారించాలని ఎంతగానో ప్రార్థిస్తుంది. భోజనాన్ని ఆరగించమని ప్రాధేయపడింది. గాయపడిన అతని హృదయం నుండి శోక రక్తము స్రవిస్తూనే ఉంది. ఆహారము భుజించే ఇచ్చగించక వెళ్ళి పడుకుంటాడు. నిద్ర పడడం లేదు, ఆవేదన అనగడం లేదు. జీవితంలో ఏదో భయంకరమైన నిర్ణయం తీసుకునే స్థితిలో కనిపించసాగాడు. భయాందోళనతో సాయిరా కంపించసాగింది.
అర్ధరాత్రి అయ్యింది. చోఖామేళ హృదయంలో అలుముకున్న చీకటి బయట మురిసియున్న అంధకారం కన్నా దట్టంగా ఉంది. కళ్ళు మూతపడ్డం లేదు. భర్త పరిస్థితిని చూసి ఆందోళన చెందుతున్న సాయిరా కంటి పేరప్ప వేయకుండా కాచుకొని కూర్చునుంది. ఇంతలో అద్భుత మహిమాన్వితుడు భక్త బాంధవుడైన పాండురంగ భగవానుడు చోఖామేళ గృహంలో దర్శనమిచ్చాడు. కోటి సూర్య సమప్రభంతో వెలుగొందు విఠలనాథుని దివ్య ప్రకాశానికి బాహ్యాంతరాల్లోని అంధకారము అదృశ్యమైంది. మనోవికలతో మ్రగిపోతున్న చోఖామేళ దంపతులు భగవాన్ని దర్శనం కాగానే పారవశ్యంతో కన్నీరు కారుస్తూ స్వామి పావన చరణాలపై పడి విలిపిస్తారు. కరుణా సాగరుడైన విఠోబా వారిని ఓదారుస్తాడు. పరమ భక్తులైన చోఖామేళ దంపతులను ఉద్ధరించడానికని తన కర్తవ్యాన్ని తెలియజేస్తాడు. భగవాన్ని నోటి నుండి దయాపూరితమైన అమృత వాక్కులు వినగానే కలత చెందిన ఆ పుణ్యజీవుల మనసులు కుదుటపడ్డాయి. పాండురంగడు చోఖామేళ చేతిని పట్టుకొని నడిచి బయటకు వస్తాడు. దేవాలయ ప్రాంగణంలోకి చోఖామేళ నడిపించుకుని వస్తాడు. గది తలుపులు తీయకుండానే ఎవరికి కనిపించకుండా చోఖామేళను తీసుకొని తన గర్భాలయంలోకి ప్రవేశిస్తాడు. చోఖామేళ హృదయం ద్రవించింది. భగవాన్ని నేను అంత్యకుల్జుణ్ణి, అస్పృశ్యుడి పావనమూర్తి అయిన తమ పవిత్రాలయంలో నేను ప్రవేశించుటచే ఆలయానికి మాలిన్యం అంటవచ్చును. అర్హత లేని నన్ను అందలమెక్కిస్తున్నారు అని తన హృదయ వేదనను చోఖామేళ తెలియజేశాడు. స్వామి ప్రసన్న వదండే చోఖామేళను కూర్చుండబెట్టి, చోఖా, నీలాంటి భక్తులను తరింపజేయడానికి నేను కలియుగంలో అవతరించాను. మీరు లేని నా నివాసము అమావాస్య చీకటి వంటిది. నీలాంటి భక్తులకు ఆలయ ప్రవేశం లేకపోవడం చేత నా గర్భాలయము అంధకార బంధరమవుతోంది, తేజోహీనమై ఉండేది. ఈనాడు నీ రాకచే నూతన శోభంలో నిండుతున్నాయి. చోఖా దుర్లభమైన మానవ జన్మని ఎత్తి భగవంతుని సాయుధ్యాన్ని పొందడానికి ఎవడైతే ప్రయత్నించడో వాడే అంత్యజుడు. భగవన్ నామామృతం పానం చేయు భక్తులను ఎవరైతే అసహించుకుంటారో వాడే అస్పృశ్యుడు అని తన భావగర్భిత సందేవ పవనాల ద్వారా చోఖామేళ హృదయాకాశంలో వ్యాపించి ఉన్న సందేహ మేఘాలను చెదరగొట్టాడు. భగవానుని అమృత సందేశాన్ని విని చోఖామేళ తృప్తి చెందాడు. తన ఇష్టదైవమైన పండరీనాథునకు నమస్కరిస్తూ, భగవాన్, నిన్ను చేరడానికి నిరంతరము తపించే భక్తులు నీ పవిత్ర సన్నిధిలో మోక్షం పొందడానికని అనుసరించవలసిన సాధనాలేవి అని ప్రార్థనాపూర్వకంగా ప్రశ్నించాడు. అనంతావతార స్వరూపుడైన పాండురంగుడు తరహాసవదనంతో తన మధుర సందేశాన్ని అందించాడు. చోఖా, కలియుగంలో నన్ను చేరగోరు భక్త మహాశైలు 3 విషయాలను మనస్సులో నుంచుకొని జీవనయాత్ర సాగించాలి. 1, నిరంతరము భగవన్నామాన్ని స్మరించాలి. కలియుగమున భగవన్నామ స్మరణయే అన్ని సాధనల కన్నా ఉత్తమోత్తమైన సాధనము. కలో నామ సంకీర్తనం స్మృతము అని శాస్త్రవచనము. నామానికి నామికి తేడా లేదని గ్రహించి సదా భగవన్నామామృతాలను భక్తులు పానం చేస్తూ ఉండాలి. 2వది సుగుణ సంపద. భగవత్ సాన్నిధ్యాన్ని చేరుగోరే భక్తులు సుగుణాల రాసే ఉండాలి. అహింస, ఇంద్రియ నిగ్రహము, దయ, సహనము, బ్రహ్మచర్యాది దైవ గుణాలను అలవర్చుకోవాలి. 3వది మహాత్ముల సాంగత్యం. నిరంతరము భగవద్గుణ కీర్తనాదులయందు మనసుని తదేకంగా లగ్నం చేసి ఎప్పుడు భగవన్నామాన్ని చెబుతూ జీవించే సంత్ పురుషుల సాంగత్య మహిమ వర్ణనాతీతమైంది. వారి సన్నిధిలో అజ్ఞానము పటాపంచలవుతుంది. మానవులు అనేక జన్మల సంప్రాప్తమైన కాలుష్యాన్ని తొలగించి చిత్తమును పరిశుద్ధమనొచ్చి సాధు పురుషుల సేవా భాగ్యం లభించడము దుర్లభం. అమోఘమైనటువంటి అట్టి మహాత్ముల సాంగత్యాన్ని పొంది ధరించడమే మానవ కర్తవ్యము. భగవన్నామ సంకీర్తన చేస్తూ దైవీ సంపదను కలిగి మహాత్ముల సాంగత్యాన్ని పొంది ప్రశాంతంగా జీవించే దాసుడు నన్ను తప్పకుండా చేరతాడు. నీవును అలాగే జీవించు, ఇతరులకు ఆదర్శమై తరించు అని రుక్మిణీనాథుడు చోఖామేళకు ఉపదేశించారు. రాత్రంతయు ఈ విధమైన దివ్య సంభాషణతో గడిచిపోయింది. బ్రహ్మముహూర్తాన గుడి తలుపులు తీయడానికి అర్చకులు వస్తారు. గర్భగుడిలో ఎవరో మాట్లాడుతున్నట్టు శబ్దం వినిపించింది. వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి, మరి లోపల మాట్లాడుతుంది ఎవరని తలుపులు తెరుస్తారు. తలుపులు తెరవగానే చోఖామేళ కనిపిస్తాడు. ఆ దృశ్యాన్ని గాంచి అర్చకులు కోపోద్రిక్తులవుతారు. చోఖామేళకు భగవంతుడు సజీవంగా కనిపిస్తున్నాడు. అర్చకులకు భగవానుడు విగ్రహంగానే కనిపిస్తున్నాడు. పవిత్రాలయ గర్భగుడిలో ప్రవేశించే అధికారం నీకెవరిచ్చారు? చోరుని వలె గర్భగుడిలోకి ప్రవేశించావు. నువ్వు చేసిన నేరానికి నిన్నెందుకు శిక్షించకూడదు అని అర్చకులు ప్రశ్నించారు. చోఖామేళ శిరమును వంచి అర్చకులకు నమస్కరిస్తూ, అయ్యా, నేను చోరుని కాను.
భగవాన్ లీలలు అనంతాలు అద్భుతాలు. భక్తవత్సలుడైన పాండురంగడి నన్ను చేపట్టుకుని నడిపించి తన పవిత్ర సన్నిధికి తీసుకుని వచ్చారు. నేను ఏ నేరం చేయలేదు. ఆలయంలో ప్రవేశించడానికి నేను అర్హున్నో కానో నాకు తెలియడం లేదు. నేను అస్పృశ్యుడును కావచ్చునేమో, కానీ నా ప్రవేశం వలన ఆలయము ఎప్పటికీ అపవిత్రం కాదు. పాపాత్ములు స్నానం ఆచరించడం వలన గంగామాత పవిత్రతను కోల్పోతుందా? అస్పృశ్యులు శ్వాసించడం వలన గాలి అపవిత్రమవుతుందా? అంత్యజుడు సంచరించడం వలన ఆకాశం మల్ల పడుతుందా? బిడ్డ మురికిగా ఉందని తల్లి విడిచి వెళ్ళిపోతుందా? భగవానికి కావలసింది భక్తి ఒక్కటే కానీ జన్మాధిక్యతలు కాదు అని తెలియజేశాడు. చోకామేల్ని సమాధానము అర్చకులకు తీవ్రమైన ఆగ్రహాన్ని గురిచేసింది. చోకామేలుని ప్రవర్తన అంచితమని నిర్ణయిస్తారు. అతడు శిక్షార్హుడని ఏకగ్రీవంగా తీర్మానిస్తారు. అంత్యజుడైన చోకామేల ఆలయ ప్రవేశం చేయడం సహించలేకపోతారు. అతడు ఆ ప్రాంతంలోని ఉంటే పాండురంగుడు ఇలాగే అతన్ని అనేక సార్లు ఆలయంలోనికి తీసుకుని వచ్చే ప్రమాదం ఉందని గ్రహించిన అర్చకులు అతన్ని దూరంగా పంపడానికి నిర్ణయిస్తారు. తాను చేసిన నేరానికి ఫలితంగా పండరీపురంలో చోకామేళ నివసించడానికి వీల్లేదని, చంద్రభాగా నదికి ఆవలి వైపున నివసించవలసి ఉందని శాసిస్తారు. అసూయపూరితమైన వారి ఆదేశాన్ని దైవ శాసనంగా భావించి భార్య సమేతంగా చోకామేళ వెళ్లి చంద్రభాగా నదిని దాటి అవతలి వైపున ఒక కుటీరాన్ని నిర్మించుకుని జీవిస్తూ ఉంటాడు. ఒకనాడు తన కుటీరం ముందు చెట్టు నీడను కూర్చొని చోకామేళ భోజనం ఆరగిస్తూ ఉంటాడు. అతని భార్య సాయిరా వడ్డిస్తూ ఉంటుంది. భక్తుడైన చోకామేల్ని వదిలి పండరీపురంలో మనలేక పాండురంగుడు చోకా నివసిస్తున్న ప్రదేశానికి వస్తారు. భక్తాధీనుడైన పాండురంగుడు తనకి ఆకలిగా ఉందని ఆహారం వడ్డించమని కోరతాడు. భగవంతుని దర్శనంతో పులికాంకితుడైన చోకామేళ దంపతుడు స్వామి చరణ కమలాలకు పూజను సలిపి భోజనం వడ్డిస్తారు. స్వామి భోంచేస్తూ ఉండగానే సాయిరా పెరుగు వడ్డించబోయి చేయి జారడం వలన స్వామిపై పెరుగు దొర్లుతుంది. స్వామి పీతాంబరం అంతా పెరుగుతో తడిచిపోతుంది. చోకామేళ ఆవేశాన్ని ఆపుకోలేక, ఎంత పని చేశావు, నీ దృష్టి ఎక్కడుంది అని గద్దిస్తాడు. అదే సమయానికి ఆ దారిని నడుస్తున్న దేవాలయ అర్చకుడు ఆ మాటలు విని తననే చోకామేళ పరోక్షంగా హేళన చేస్తున్నాడని భావించి దగ్గరికి వెళ్తాడు. భోజనం చేస్తున్న పండరీనాథుడు అర్చకునికి కనిపించడు. అర్చకుడు ఆవేశంతో చోకాను నిందిస్తాడు. చెంపపై తీవ్రంగా కొడతాడు. అంత్యజుని తాకినందుకు నదిలో స్నానాన్ని ఆచరించి దేవాలయానికి వెళ్తాడు. నిష్కారణంగా తన్నిలా కొట్టినందుకు చోకామేళ బాధపడడు. భక్తుని అవమానము యథార్థానికి భగవంతునికి అవమానం. ఈ సంఘటన చూసి భరించలేక విఠోబా అదృశ్యమైపోతాడు. చోకామేలుని దారుణంగా బాధించిన అర్చకుడు దేవాలయంలోనికి ప్రవేశిస్తాడు. గుడి తలుపు తీయగానే దిగ్భ్రాంతి చెంది ఆగిపోతాడు. భగవంతుని కళ్ళ నుండి కన్నీరు కారుతూ ఉన్నది. భగవాన్ని చెంప ఎర్రగా కమిలిపోయింది. ఆ దృశ్యాన్ని గాంచిన అర్చకుని శరీరం కంపిస్తుంది. మనస్సు పట్టు తప్పుతుంది. హృదయంలో భయాందోళనలు ఆవరిస్తాయి. తాను చేసిన అపరాధం ఏంటో తెలియవస్తుంది. భక్తాగ్రేసరుడైన చోకామేళాన్ని తాను ప్రవర్తించిన తీరే ఈ అనర్థానికి కారణమని అతను గ్రహిస్తాడు. పశ్చాత్తాపంతో కుమిలిపోతాడు. ఏం చేయాలో అవగతం కావడం లేదు. వెంటనే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠులైన ఆచార్యులను ఆశ్రయిస్తాడు. తాను చేసిన తప్పిదాన్ని వివరించి అందుకు తరుణోపాయం తెలియజేయమని ప్రార్థిస్తాడు. సర్వజ్ఞులైన ఆ మహాత్ములు జరిగిన విషయాన్నంతా సవ్యంగా విన్నారు. భగవంతుడు భక్తాధీనుడు. భక్తునికి జరిగిన అవమానానికి కలత చెందిన భగవాని హృదయాన్ని శాంతింప చేయటానికని భక్తులకు తప్ప మరొకరికి సఖ్యం కాదు. కనుక చోకామేల్ని శరణుజొచ్చడమే మార్గమని వాళ్ళు తెలియజేశారు. అర్చకుడు ఒక్క నిమిషంలో చోకామేళ నివాస స్థలానికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. నిశ్చింతగా వృక్షఛాయలో కూర్చుని భగవన్నామాన్ని గానం చేస్తున్న చోకామేలుని పాదాలపై పడి క్షమాభిక్షను కోరుతాడు. అనూహ్యమైన ఈ సంఘటన చోకామేలునికి గగురుపాటు కలిగిస్తుంది. అయ్యా, అగ్రకుల్చులైన మీరు అంత్యజుడినైన నాకు నమస్కరించడం భావ్యం కాదు అని వెంటనే అర్చకుని పాదాలపై పడి నమస్కరిస్తాడు. చోకామేలుని నమ్రత అర్చకుని హృదయాన్ని కదిలించి వేస్తుంది. జరిగిన విషయం అంతయు చోకామేలునికి విశదపరుస్తారు. ఈ విపత్కరమైన పరిస్థితి నుండి కాపాడవలసిందని అర్చకుడు ప్రార్థించి చోకామేలుని చేయి పట్టుకొని తీసుకొచ్చి గర్భాలయంలో పాండురంగ భగవాన్ ముందు నిలబెడతాడు.
వీటిలో నాదుని నయనాలలో అశ్రువులు దర్శించగానే చోఖామేలిని దుఃఖం కట్టలు తెంచుకుని వస్తుంది. చోఖామేళ పాండురంగనికి నమస్కరిస్తూ, హే భక్త వత్సల పాండురంగ, బిడ్డ తెలియక చేసిన తప్పులకు తల్లి బాధపడుతోందా? నీ బిడ్డలమైన మేము అజ్ఞానంతో ఎన్నో తప్పులు చేసుండొచ్చు. మా తప్పులను నీవే మన్నించనిచో మాకెవరిక దిక్కు? హే దీనవత్సల, వీటల బాధాపూరితమైన నీ ముఖాన్ని చూసి జీవించే శక్తి మాకు లేదు. మా అపరాధాన్ని మన్నించి నీ దివ్య మంగళ స్వరూపాన్ని చూపి మమ్ములను కృతార్థులను చేయండి అని ప్రార్థించాడు. భక్తిని హృదయ వేదన్ని గాంచి పాండురంగుడు తన యథార్థ స్వరూపాన్ని చూపించి అనుగ్రహిస్తాడు. జై జై పాండురంగ హరి. పాండురంగని పరాభక్తిలో నడిచి తరించిన భక్త పుంగవుల్లో ముఖ్యులైన శ్రీనామదేవులు వారు అలనాడు ఆలయంలో సంకీర్తన చేస్తూ ఉండగా విఠలనాథుని నేత్రాల వెంట కన్నీరు కారడం జరుగుతుంది. ఆ దృశ్యాన్ని గాంచి వ్యాకుల చిత్తులైన నామదేవుల వారు నేత్రాల నుండి అశ్రుధార స్రవించడానికి కారణం తెలియచేయవలసిందని పాండురంగుని ప్రార్థిస్తారు. జగత్పాలకుడైన పాండురంగ భగవానుడు నామదేవ పరమ భాగవతుడు భక్తాగ్రగణ్యుడైన చోఖామేళ కూలి పనికి వెళ్లి అక్కడ ఒక గోడ కూలిపోగా తోటి కూలీలతో పాటు కొన్ని క్షణాల క్రితమే కన్నుమూశాడు. నిరంతరము నా నామాన్ని స్మరిస్తూ సుఖదుఖాలు ఎందు సమభావంతో జీవిస్తూ త్యాగమయ జీవితాన్ని కొనసాగించిన భక్తశేఖరుడు చోఖామేళ అంత్యకాలంలో కూడా నా స్మరణతోనే తన జీవన యాత్రని సాగించాడని చెప్తారు. భక్తుని ఎడ భగవానుకు గల అపారమైన ప్రేమను స్వామి అమృత వాక్కుల ద్వారా వినిన నామదేవుల వారికి తన్మయత్వం కలుగుతుంది. గద్గదమైన కంఠస్వరంతో భగవాన్ అనంత కృపానిధివైన నీ చల్లటి దీవెనలే నీ భక్తులకు శరణ్యమై ఉన్నాయి. నీ పాదద్వయాన్ని ఆశ్రయించి భక్తి చేసిన ఎందరో మహాత్ములకు మోక్షధామం ప్రసాదించినట్లు భక్తాగ్రేసరుడైన చోఖామేళుని కూడా ఈనాడు ఉద్ధరించావు. నీ పవిత్ర పాద సన్నిధికి చేర్చుకున్నావు అని స్వామి పాదాలపై పడి విలపిస్తాడు. భక్త హృదయ నివాసి అయిన పాండురంగుడు నామదేవుల వారిని ఓదార్చి, నామదేవ, భక్త శిఖామణి అయిన చోఖామేళునికి ఒక కోరిక ఉండేది, అది ఫలించలేదు. ఆ కోరికని ఇప్పుడు నీవు తీర్చాలని చెప్తాడు. పరాత్పరుడైన విఠలనాథుని ఆజ్ఞను శిరోధార్యంగా భావించే నామదేవుల వారు భగవాను తస్మిన్ తర్జనే భేదాభావాత్, నీకు నీ భక్తులకు తేడా లేదని భాగవత ప్రియుడైన నారద మహర్షి ప్రవచనము. నిరంతరము భగవన్ నామస్మరణతో తన జీవితాన్ని ధన్యం చేసుకున్న చోఖామేళ మహాశయుని కోరిక తీర్చడం నా భాగ్యము. విఠల, నీ కృపా కటాక్షంతో నిర్వర్తించదను, సెలవివ్వండి అని చెప్తారు. పరమోదారుడైన రుక్మిణి వల్లభుడు నామదేవ మరణానంతరము తన మృతదేహాన్ని నా ఆలయము నుండు సమాధి గావించవలేనని అతనిలో ప్రగాఢమైన వాంఛ ఉండేది. కానీ అవకాశం లేకుండా అతడు భయంకరమైన ఆకస్మిక మరణానికి గురి కావాల్సి వచ్చింది. ప్రమాదంలో తనతో పాటు మరణించిన వారందరినీ కలిపి సామూహికంగా దహనం చేశారు. కనుక అతని కోరిక ఫలించకుండా పోయింది. నీవు వెళ్ళి భక్త ఉంగవుడైన చోఖామేళుని శల్యములను తెచ్చి ఆలయం ముందు సమాధి గావించవలసింది అని చెప్తారు. అంతటా నామదేవులు వారు భగవాన్ సామూహిక శవదహన సంస్కారం జరిగినట్లు సెలవిచ్చారు. అలాంటప్పుడు చోఖామేళుని శల్యములను ఎలా నేను వేరు చేసి తీసుకురాగలను అని అడిగాడు. నామదేవ, అంతిమ క్షణంలో కూడా నా భక్తుడైన చోఖామేళ నామస్మరణతో ప్రాణాలు విడిచాడు. నీవు ఎముకల్ని చెవి దగ్గర పెట్టుకోగానే ఏ ఎముక నుండి పాండురంగనామం వినపడుతుందో ఆ ఎముకలు చోఖామేళుడు అని నిర్ణయించవలసి ఉంది అని పాండురంగుడు తెలియజేశాడు. నామదేవులు వారు వెళ్ళి భగవాన్ని ఆదేశానుసారం పరిశీలిస్తారు. అందులో కొన్ని శల్యములను చెవి దగ్గర ఉంచుకోగానే విఠల విఠల పాండురంగాని దివ్యనామం వినిపిస్తూ ఉంటుంది. నామదేవుల వారు నిశ్చేష్టులై చోఖామేళుని భక్తికి తన్మయత్వాన్ని చెంది కన్నీరు కారుస్తూ ఉన్నారు. భక్త మహాశయుడు చోఖామేళుని శల్యములను తీసుకుని వచ్చి పాండురంగని పవిత్రాలయం ముందు సమాధి చేయిస్తారు. ఇప్పటికి నీ భక్త చోఖామేళుని సమాధి ముందు భక్తులు నిలబడి పూజ చేయడం జరుగుతూనే ఉంది. భక్త చోఖామేళ అమరజీవి, ఆప్తకాముడై తరించిన ముక్తజీవి. భగవన్నామని యుద్ధ వేరిని మ్రోగిస్తూ జీవిత సంగ్రామంలో కాలిడి కామ క్రోధాది సైన్యమును తుదముట్టించి అభిమాన అహంకారాది సేనాధిపతులను అంతమొందించి అజ్ఞాన ఆధిపత్యాన్ని ఓడించి మోక్ష సామ్రాజ్యాన్ని చేపట్టిన చోఖామేళ ధన్యజీవి. విఠలుని రూపం తప్ప అన్యమైన దాన్ని తాను వీక్షించలేదు. విఠలుని నామం కన్నా అన్యమైన శబ్దాన్ని తాను వినలేదు. విఠలుని మహత్యాన్ని తప్ప అన్యమైన విషయాన్ని పలకలేదు.
పాండురంగ చైతన్యంతో చోఖామేళ మనసంతా తడిసిపోయింది. రామనామ ప్రభావంతో ఆనాడు రాళ్ళు సాగరంలో తేలియాడాయి. భగవన్నామ ప్రభావంతో చోఖామేళ సంసార సాగరంలో మునిగిపోకుండా అనంత తరంగాలపై తేలియాడాడు. భక్తికి జాతి కులాది భేదాలు లేవని తన జీవితం ద్వారా తెలియజేశాడు. భక్తికి కులం లేదు, జాతి లేదు, ధనము లేదు. సదా భక్తిని తన హృదయంలో భావించి జీవించే భక్తునికి భేదాలు ఎలా తెలుస్తాయి? నాస్తి తేషు జాతి విద్య రూపకుల ధనాది భేద. భగవద్భక్తులు యందు జాతి విద్య రూప కుల ధనాది భేదాలు లేవని నారద భక్తి సూత్రాలు తెలియజేస్తున్నాయి. జాతిపతి పూజైనా కోయ్ హరికో భజసో హరికావో. నిజాతి ఏంటని భగవానుడు అడుగుడు. ఎవరైతే భగవన్ నామాన్ని సదా గానం చేస్తూ ఉంటారో వాడే భగవంతునిచే ఎన్నుకొనబడతాడు అని కబీరు గురుదేవులైన రామానంద స్వామి ప్రబోధము. పై శాస్త్ర వాక్యాలు ఆప్తవచనాలు భక్త చోఖామేళ జీవితంలో తొంగి చూశాయి. చోఖామేళ చిరంజీవి. ఆయన జీవితము బోధలు ముందు తరాల వారికి మార్గగాములండంలో సందేహం లేదు. ఓం శ్రీ పాండురంగాయ నమః. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు.